మనకు ఏది తప్పినా సరే ఈ వంట బాధ నుంచి మాత్రం అస్సలు విముక్తి ఉండదు కదా. అయితే నేను కొన్ని డేస్ మాత్రం ఈ స్నాక్స్ బాధ నుంచి తప్పించుకున్నానండి. పిల్లలకి ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ ఉందని చెప్పాను కదా. సో అప్పటి నుంచి నేను స్నాక్స్ చేయలేదనమాట. ఇంక ఇదే తర్వాత చేయడము. అయితే నేను నార్మల్‌గా డే టైమ్‌లో అస్సలు పడుకోననమాట. కానీ ఎందుకో ఇవి చేస్తుంటే ఫుల్ నిద్ర వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 5:30కి చేస్తున్నాను. మామూలుగా అయితే పిల్లలు వచ్చే లోపలే చేసి పెడతాను. కాకపోతే మా వారు వచ్చిన వెంటనే వాకింగ్‌కి వెళ్ళిపోతారు. మళ్ళీ ఆయన కోసం మళ్ళీ చెయ్యాలి. ఇంక ఇదంతా ఎందుకని చెప్పేసి ఒకేసారి అందరికి కలిపి 5:30కే చేస్తున్నాను. నేను ఇలా చేస్తున్నప్పుడే మా ఆయన వాకింగ్ నుండి వచ్చారు. ఆయనతో అన్నాననమాట, నాకెందుకో ఇవాళ ఫుల్ నిద్ర వచ్చేస్తుందండి అని. దాందేముంది రాజు, నిద్ర వచ్చినప్పుడే పడుకోవాలి, వెళ్ళి పడుకో అన్నారు. నిజంగా పడుకోనా అంటే మాత్రం పిల్లలకి నైట్‌కి అన్నం వండేసి వాళ్ళని తినిపించేసి ఇంకెళ్ళి పడుకో అన్నారు. వాళ్ళకి వండి చేసి పెట్టి తినిపించే లోపల ఎంత టైం అవుతుందో నాకు తెలుసు. ఇంక ఇలాంటి ఎన్ని నిద్రలు సాక్రిఫైస్ చేసుంటామో, ఎన్ని రెస్ట్‌లు సాక్రిఫైస్ చేసుంటామో కదా మనము.